హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఫిబ్రవరి నెలలో భాగంగా 9వ పార్ట్గా సదస్సులు సమావేశాల గురించి తెలుసుకుందాం. మరి బ్రిక్స్లో మరో 5 దేశాలకు సభ్యత్వం అని హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. ప్రపంచ వ్యవహారాల్లో పశ్చిమ దేశాల ఆధిపత్యం నేపథ్యంలో తన వ్యూహాత్మక ప్రపంచ వ్యవహారాల్లో ఎత్తుగడలను విస్తరించుకోవడంలో భాగంగా 5 దేశాలను పూర్తికాల సభ్యులుగా చేర్చుకున్నామని బ్రిక్స్ బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా బ్రిక్స్ కూటమి ప్రకటించింది. మరో 5 దేశాలకు ఈ కూటమిలో సభ్యత్వం ఇస్తూ ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న రష్యా జనవరి 1న ఒక ప్రకటన విడుదల చేసింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన ఈ కూటమిలోకి కొత్తగా ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ వచ్చి చేరాయి. దీంతో బ్రిక్స్ 10 దేశాల కూటమిగా అవతరించింది. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఈ ఈజిప్ట్, ఈ ఇథియోపియా, ఈ ఇరాన్, ఇవి మూడింటికి కూడా ఈ అనే శబ్దమే ఉంది. అలాగే ఇవి రెండు కూడా సౌదీ అరేబియా ఆ శబ్దంతో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆ శబ్దంతో ఉన్నాయి యుఏఈ. కాబట్టి చక్కగా గుర్తుంచుకోండి, ఈజీగా 10 దేశాలు అయ్యాయి ఇప్పుడు. గత ఏడాది 2023 ఆగస్టులో దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్స్బర్గ్లో జరిగిన 15వ బ్రిక్స్ సదస్సులో మొత్తం 6 దేశాలు అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే అర్జెంటీనాకు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు తాము బ్రిక్స్లో చేరబోమని ప్రకటించారు. దీంతో 5 దేశాల ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కే సభ్యత్వం ఇచ్చారు. అంటే అర్జెంటీనా కూడా చేరాలనుకుంది కానీ అది చేరలేకపోయింది. నెక్స్ట్, ఫిబ్రవరి 23 నుంచి JNTUHలో 109వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 109వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీస్ యూనివర్సిటీ JNTUH వేదికగా 2024 ఫిబ్రవరి 23 నుంచి 25వ తేదీ వరకు జరగనుంది. సైన్స్ కాంగ్రెస్కు దేశ విదేశాల నుంచి శాస్త్రవేత్తలు హాజరవుతారు. విదేశాల నుంచి పలువురు నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా రానున్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ 1914 నుంచి ఏటా ఈ మహాసభలు నిర్వహిస్తుంది. 109వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. 109 సంక్షిప్త సమాచారం ఇక్కడ ఒక్కసారి చూడండి. ఆగస్టు 23న తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ సంయుక్తంగా 4వ అంతర్జాతీయ పర్యావరణ నిర్వహణ సదస్సు 2024 నిర్వహించనున్నాయి. సుస్థిరత కోసం అంతరిక్ష టెక్నాలజీతో అంతరాలు దూరం చేయడం అంశంపై హైదరాబాద్లో ఈ సదస్సు జరగనుంది. అఖిల భారత పోలీస్ డైరెక్టర్ జనరల్, డీజీపీ, ఇన్స్పెక్టర్ జనరల్ ల 58వ వార్షిక సమావేశాలు జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు రాజస్థాన్ రాజధాని జైపూర్లో జరిగాయి. హైదరాబాద్లో HICC వేదికగా 21వ విడత బయో ఏషియా సదస్సును 2024 ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. సంవిధాన్ సదన్గా పిలుచుకునే న్యూఢిల్లీలో పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో పంచాయతీ సే పార్లమెంట్ తక్ పేరుతో జనవరి 5న స్థానిక సంస్థల మహిళా ప్రతినిధుల సదస్సును నిర్వహించారు. దేశంలోని విభిన్న రాష్ట్రాలకు చెందిన గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థలకు చెందిన 500 మంది ప్రజాప్రతినిధులు ఇందులో పాలు పంచుకుంటున్నారు. పర్యటనలు. ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ భారత్ పర్యటన. ఒమన్ పాలకుడు సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ డిసెంబర్ 15 నుంచి 17వ తేదీ వరకు భారత్లో పర్యటించారు. సముద్ర జలాల, డిజిటల్ చెల్లింపులు, అంతరిక్షం, హరిత ఇంధనం, క్రికెట్ తదితర 10 కీలక రంగాల్లో గురించి మాట్లాడనున్నారు. నెక్స్ట్, వార్తల్లో ప్రదేశాలు. అయోధ్యధామ్ రైల్వే స్టేషన్, మహర్షి వాల్మీకి విమానాశ్రయం ప్రారంభం. ఉత్తరప్రదేశ్లోని ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో ఆధునికీకరించిన అయోధ్యధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్తో పాటు నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2023 డిసెంబర్ 30న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 2 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, 6 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు
ప్రధాని నరేంద్ర మోడీ పచ్చ జెండా ఊపారు. ఉత్తరప్రదేశ్లో 15,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో 11,100 కోట్లతో అయోధ్య చుట్టూ అభివృద్ధి చేసే ప్రాజెక్టు ఉంది. అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్. అయోధ్యలో దాదాపు 240 కోట్లతో పునరుద్ధరించిన అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి 2 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, 6 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా నెక్స్ట్ అరేబియా సముద్రంలో నౌక హైజాక్ యంత్రాన్ని అడ్డుకున్న భారత నేవీ కమాండోలు. భారత్కు వస్తున్న నౌకపై డ్రోన్ దాడి, పూంచ్లో సైనికులకు ఉగ్రవాదుల దాడి, ఫ్రాన్స్లో భారతీయులు ప్రయాణిస్తున్న విమానం నిలిపివేత, సముద్ర గర్భంలో 8 అగ్నిపర్వతాలు, అంటార్కిటికా మహాసముద్రంలో 4,000 మీటర్ల లోతు 8 అగ్నిపర్వతాలకు పరిశోధనలు గుర్తించారు. చైనా, జపాన్లలో భారీ భూకంపం. పర్వత ప్రాంతమైన వాయవ్య చైనాలో డిసెంబర్ 19న భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేలుపై 6.2గా నమోదైంది. ఈ భూకంపంలో మృతుల సంఖ్య 150 మందికి పైగా మరణించడం జరిగింది. భూకంపం వచ్చిన క్విన్గాగా ప్రావిన్స్ తరచూ భూకంపంలోచ్చే టిబెట్ హిమాలయ ప్రాంతాన్ని ఆనుకునే ఉంది. టిబెట్ హిమాలయ ప్రాంతానికి ఆనుకొని ఉన్న చింగ్ హాయ్ ప్రావిన్స్లో భూకంపాలు తరచూ వస్తుంటాయి. జపాన్లో భూకంపం. జపాన్లో జనవరి 1 ఇషికావా నగరంలో రిక్టర్ స్కేల్పై 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపంలో సుమారు 75 మందికి పైగా మరణించడం జరిగింది. నెక్స్ట్ అందుకనే ఇక్కడ అత్యధికంగా కర్రలతో నిర్మించిన ఇల్లు ఉంటాయి. తాజాగా వచ్చిన భూకంపంతో ఇవి చాలా వరకు దెబ్బతిన్నాయి. ఐస్లాండ్ రెకావెన్ ద్వీపకల్పంలో పేలిన అగ్నిపర్వతం. అమెజాన్ అడవుల్లో బయటపడిన అతి పురాతన నగరం అమెజాన్ అడవులు. ఈక్వెడార్లోని అమెజాన్ అడవుల్లో బయటపడింది. పురాతత్వ శాస్త్రవేత్తలు ఈక్వెడార్లో దీన్ని గుర్తించినట్లు ది జర్నల్ సైన్స్ పత్రిక పేర్కొంది. బంగాళాఖాతంలో వాయుసేన విమాన శకలాలు లభ్యం. భారత్, పాకిస్తాన్ల మధ్య దౌత్య సంబంధాలపై అజయ్ బిసారియా పుస్తకం. జైశంకర్ వై భారత్ న్యూటన్స్ పుస్తకం ఆవిష్కరణ. నెక్స్ట్ దినోత్సవాలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ దినోత్సవాలు మాత్రం విజయ్ దివస్ డిసెంబర్ 16. విజయ్ దినోత్సవం విజయ్ దివస్ను డిసెంబర్ 16న జరుపుకున్నారు. భారత సరిహద్దు భద్రతా దళాలు BSF డిసెంబర్ 16న మొట్టమొదటిసారిగా విజయ్ దివస్ కవాతును నిర్వహించాయి. వాయువ్య ఢిల్లీలోని చావ్లా క్యాంపులో BSF డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్ వీర జవాన్లకు వందనం చేసి నివాళులర్పించారు. బంగ్లాదేశ్ విముక్తికై 1971లో పాకిస్తాన్పై జరిగిన యుద్ధంలో విజయం సాధించినందుకు గుర్తుగా విజయ్ దివస్ను ప్రతి ఏడాది జరుపుకుంటారు. డిసెంబర్ 16న విజయ్ దివస్. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం డిసెంబర్ 18. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే డిసెంబర్ 18న నిర్వహించాయి. 2023 ఏడాది దినోత్సవం యొక్క థీమ్ యాక్ట్ టుడే. వలస వెళుతున్న పౌరులందరి కోసం ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 18ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డేగా ప్రకటించింది. ఉన్న ఊరిలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సన్నగించడం వలసలకు ఒక కారణం కాగా, అధిక వేతనాలు, మరింత మెరుగైన జీవనం కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళడం మరొక కారణం. పల్లెల నుండి పట్టణాలకు కానీ, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి కానీ వెళ్ళడాన్ని అంతర్గత వలసలు అంటారు. ఒక దేశం నుండి మరొక దేశాన్ని వెళ్ళడాన్ని అంతర్జాతీయ వలసలు అంటారు. జాతీయ గణిత దినోత్సవం డిసెంబర్ 22. జాతీయ గణిత దినోత్సవాన్ని డిసెంబర్ 22న నిర్వహించారు. గణిత మేధావి శ్రీనివాస్ రామానుజన్ జయంతి సందర్భంగా ఏటా డిసెంబర్ 22ను జాతీయ గణిత దినోత్సవంగా పాటిస్తారు. తమిళనాడులోని సారంగపాణిలో 1887 డిసెంబర్ 22న రామానుజన్ జన్మించాడు. రామానుజన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 2012లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజైన డిసెంబర్ 22ను జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు. వీర్లాల్ దివస్ డిసెంబర్ 26. సిక్కుల 10వ గురువైన గురు గోవింద్ సింగ్ 2 చిన్న కుమారులైన
సాహిబ్జాదేలను బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ల డిసెంబర్ 26న దివస్ను వీరబాల్ దివస్ను నిర్వహించారు. జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద దినోత్సవం జనవరి 12. జాతీయ యువజన దినోత్సవాన్ని జనవరి 12న జరుపుకుంటారు. 2024 ఏడాది దినోత్సవం యొక్క థీమ్ అరైజ్, అవేక్ అండ్ రియలైజ్ ద పవర్ యూ హోల్డ్. స్వామి వివేకానంద జన్మదినమైన జనవరి 12ను జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నారు. 27వ జాతీయ యువజనోత్సవం నేషనల్ యూత్ ఫెస్టివల్ను జనవరి 12న మహారాష్ట్రలోని నాసిక్లో తపోవన్ మైదానంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 1985 నుండి ఏటా యువజన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన దినోత్సవాలు కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, ఫాస్ట్గా చెప్పేస్తాను. జనవరి 1 గ్లోబల్ ఫ్యామిలీ డే. జనవరి 2 ప్రపంచ ఇంట్రోవర్డ్ డే. జనవరి 4 ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం, లూయిస్ బ్రెయిలీ జయంతి. జనవరి 5 జాతీయ పక్షుల దినోత్సవం. జనవరి 9 ప్రవాస భారతీయ దినోత్సవం. 1915లో గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్కి వచ్చిన రోజు. జనవరి 15 ఆర్మీ డే. జనవరి 17 గురు గోవింద్ సింగ్ జయంతి. జనవరి 23 దేశ్ ప్రేమ్ దివస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. జనవరి 24 జాతీయ బాలికా దివస్. జనవరి 25 జాతీయ పర్యాటక దినోత్సవం, జాతీయ ఓటర్ల దినోత్సవం. జనవరి 26 అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం, గణతంత్ర దినోత్సవం. జనవరి 29 ఇండియన్ న్యూస్ పేపర్ దినోత్సవం. జనవరి 30 అంతర్జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన దినోత్సవం, అంతర్జాతీయ అమరవీరుల సంస్కరణ దినోత్సవం, మహాత్మా గాంధీ వర్ధంతి. జనవరి 31 అంతర్జాతీయ వీధి బాలల దినోత్సవం, అంతర్జాతీయ జీబ్రా దినోత్సవం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవే కాకుండా కరెంట్ అఫైర్స్ బుక్స్ బిడ్ బ్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు వీలైతే చూడండి. వీటిని ఒకసారి నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ఇవన్నీ చదువుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కానీ చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు అందరు చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఖచ్చితంగా మీకు ఈ క్లాసెస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఎందుకంటే రోజు రోజుకు నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉన్నారు. మీరు కామెంట్ రూపంలో ఇస్తే ఇంకా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి తిరిగేస్తున్నాను బుక్ మొత్తం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్, బీ హార్డ్ వర్క్ టు హానెస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్.